జై హనుమాన్. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మన అందరం స్వయంభూ శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామివారి దేవస్థానం చూద్దాం రండి. దేవస్థానం చీరాల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో, ఇంకోల నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పావులూరు అనే గ్రామంలో స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నారు. ఈ దేవస్థాన ప్రత్యేకత ఏమిటంటే, స్వామివారిని కప్పుతూ ఏ విధమైన పైకప్పు ఉండదు. ఎండైనా వానైనా డైరెక్ట్గా స్వామివారి మీదే పడిద్ది. మరియు ఇక్కడ స్వామివారి వాహనం అయిన ఒంటిని మీరు చూడొచ్చు వీడియోలో. ఈ దేవస్థానానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, భక్తులు తమ తమ చేతులతో స్వయముగా అభిషేకం చేసుకొని తరించవచ్చు. ఈ దేవస్థాన స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఇది పూర్తి అటవీ ప్రాంతం. అయితే రాక్షసులు ఎందరో మునులను హింసించేవాళ్ళు. ఆ రాక్షసుల ఆగడాలను అరికట్టడానికి ఆ మునులందరూ కలిసి త్యాగడి మన్నుపై జలాన్ని సంప్రోక్షిస్తూ హనుమత బీజాక్షరాన్ని రాస్తూ అష్టదిగ్బంధనం చేసి మారుతి రూపకల్పన చేశారని చెప్తారు. అనంతరం మన్ను కరిగిపోగా స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఈ దేవస్థాన ప్రాంగణంలో నేను ఇంకో ప్రత్యేకతని గమనించాను. రామాయణ వృత్తాంతాన్ని తెలియజేస్తూ విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. అందులో అత్యంత ప్రధానమైన దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడం, ఆ యాగ ఫలితముగా శ్రీరామచంద్రుని జననం, బాలరాములు వారిని ఈ విగ్రహ రూపంలో చక్కగా చూడవచ్చు. జై శ్రీరామ్. తదుపరి విశ్వామిత్ర మహర్షి రామచంద్రుణ్ణి మరియు వారి తమ్ముడైన లక్ష్మణుని తమ వెంట పంపమని దశరథ మహారాజుని అడగడం, వెనువెంటనే విశ్వామిత్ర మహర్షి మాట నిమిత్తం తాటకిని సంహరించడం ఎంతో చక్కగా విగ్రహ రూపంలో చెక్కి ఉన్నారు. రాక్షసి తాటకి సంహారం తర్వాత అహల్యామాతకి శాప విమోచనం కలిగించడం, తదనంతరం గురువు విశ్వామిత్ర మహర్షితో కలిసి శివధనుర్భంగము కావించడము, శివధనుర్భంగ అనంతరం సీతారాముల వారి కళ్యాణం ఎంతో చక్కగా విగ్రహ రూపంలో చెక్కబడి ఉంది. మనం ఇక్కడ వెంటనే చూడవచ్చు శ్రీ ఆంజనేయ స్వామివారి జననం. అందరికీ తెలిసినట్టే స్వామివారి జనన అనంతరం సూర్యుని పండు అనుకొని ఆకాశం వైపు వెళ్ళడం, సీతమ్మ తల్లి మరియు రామలక్ష్మణులు గంగానదిని దాటడానికి గుహుడు తమ పడవలో సహాయం చేసే దృశ్యం ఎంతో చక్కగా చెక్కబడి ఉంది. ఆ తర్వాత భరతుడు రాజ్య పరిపాలన నిమిత్తం శ్రీరాములు వారి పాదరక్షలను తమకి ఇవ్వమని కోరి తీసుకొని వెళ్ళుట, ఆ తర్వాత కొంతకాలానికి మారీచ వధ, ఇక్కడ నుంచి స్వామివారు రాక్షసుని సంహరించిన తర్వాత రావణాసుడు సీతాపహరణం చేయుట, ఆ సీతాపహరణం తరువాత శబరి శ్రీరాముని వారికి పండ్లుని తినిపించే దృశ్యం, ఆ తదనంతరం వానరి రాజైన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకొనుట, ఆ తర్వాత హనుమంతుడు స్వయముగా తన వెంట తీసుకెళ్ళి వానరి రాజైన సుగ్రీవుని పరిచయ అనంతరం వాలి సుగ్రీవుల యుద్ధం, ఆ యుద్ధ అనంతరం హనుమంతులు వారు సముద్రం దాటి లంక వెళ్ళే ప్రయాణ ఘట్టం, ఆ ప్రయాణ అనంతరం హనుమంతులు వారు సీతాదేవుని కలిసి రాములు వారి అంగుళికాన్ని ముద్రికగా సీతమ్మ తల్లికి ఇచ్చుట, రాక్షస రాజైన రావణాసురుడు స్వామివారి వాలానికి నిప్పు పెడితే అదే నిప్పు సహాయంతో లంకా నగరం మొత్తాన్ని స్వామివారు దహనం చేయుట, తదనంతరం శ్రీరామచంద్రునికి సీతమ్మ తల్లి చూడమని ఇచ్చుట, రాములు వారి ఆజ్ఞ మేరకు వానర సైన్యం మొత్తం సముద్రం మీద వారధి కట్టుట, అదే సమయంలో విభీషణుల వారు లంకా నగరం వదిలిపెట్టి శ్రీరామచంద్రుని శరణాగతి పొందడానికి వచ్చి శ్రీరామచంద్రుని వద్ద శరణాగతి పొందుట, అందరూ లంకా నగరం చేరి యుద్ధం చేయడం, మరియు హనుమంతులు వారు సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుని బ్రతికించుట, వారితో పాటు వానర సైన్యాన్ని బ్రతికించుట, తదనంతరం ఇంద్రజిత్ యుద్ధం, ఎంతో గొప్పగా సాగే యుద్ధం ఇంద్రజిత్ రామలక్ష్మణ యుద్ధం. ఇంద్రజిత్ మరణానంతరం రాక్షస రాజైన రావణాసురుడు మరియు మన శ్రీరామచంద్రుని యుద్ధం.
రావణాసురుడి మరణ అనంతరం సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేయడం, ఆ అగ్ని ప్రవేశ పరీక్ష అనంతరం పుష్పక విమానంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు అందరూ కలిసి తిరిగి అయోధ్య చేరుట. అయోధ్య చేరిన అనంతరం సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్రుడికి పట్టాభిషేక విగ్రహం ఎంతో చక్కగా చెక్కి ఉన్నారు. ఇక్కడ ఈ విగ్రహాలతో పాటు ఈ విగ్రహాలు ఎవరెవరు ఇచ్చారో వారి వారి దాతల పేర్లు కూడా ఎంతో ప్రత్యేకంగా రాసి ఉన్నాయి. చూడ్డానికి ఎంతో కనువిప్పుగా కూడా ఉన్నాయి. రాములు వారి పట్టాభిషేక అనంతరం హనుమంతులు వారు సువత్సలను వివాహం చేసుకునే ఘట్టం ఎంతో చక్కగా ఉంది. తదనంతరం స్వామివారు తిరిగి గంధమాక పర్వతం మీదకు వెళ్ళి తపస్సు చేసుకొనుట. సబ్స్క్రైబ్.